హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించి మెయిన్గా ప్రధానంగా ఈ గొడవలందరూ కూడా 3 వ్యక్తులు కనపడుతున్నారు. మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు మనోజ్. అయితే మంచు లక్ష్మి గారు అక్కడ కనపడలేదు. అయితే 4వ వ్యక్తిగా ఒక పేరు అయితే బయటకు వస్తుంది. మోహన్ బాబు గారు రైట్ హ్యాండ్, అట్ ద సేమ్ టైం కొడుకు స్థానంలో ఉన్న వ్యక్తి, అతని పేరు వినయ్ అంటున్నారు. సో అసలు ఎవరి వినయ్, మోహన్ బాబు గారికి ఇతనికి ఏంటి సంబంధం, దీనికి సంబంధించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ మన విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎవరు అసలు వినయ్? వినయ్ మహేశ్వర్ ఇంతకుముందు సాక్షిలో పనిచేశాడు యాక్చువల్లీ. దాని తర్వాత వీళ్ళ ప్రొడక్షన్ కంపెనీ చూసుకోవడానికి వచ్చాడు. వీళ్ళతో పాటు మళ్ళీ శుక్రసాట్, దాని ఎట్ల పలకాలో నాకు తెలియదు, వాళ్ళదే వీళ్ళదే కంపెనీ. ఇప్పుడు వచ్చేసి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు చూసుకోమని ఆయనకు చెప్పారు. అంటే చాలా షిఫ్టింగ్స్ అయ్యాయి. ఈయనకు అంత ఇంపార్టెన్స్ ఏంటి, తన ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అని చెప్పేసి మనోజ్కి ఎప్పుడో నచ్చల. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. క్యాజువల్గా జరిగేదే, లోపల మీ డాడీ ఉన్నాడు, ఇదంతా మీ డాడీదే పెద్ద ఆఫీస్, రోజు ఓ బిభత్సమైన బిజినెస్లు జరుగుతుంటాయి, నాన్ స్టాప్ బిజినెస్ మ్యాన్. ఇంటికి వస్తే మీ డాడీ ఓకే, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, మేనేజర్ ఉంటాడు, బాబా కూర్చో నాన్న లోపల, పోనా నేను పోతాను లేదు నేను పోతున్నాడు, వాడు బీకుతాడు. అవునా కాదు? మరి ఏం చేస్తాడు? ఈ క్యారెక్టర్ వినేది. ఓకే, సో ఇలాంటి క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్. సో మనోజ్కి నచ్చట్లా, ఆయన ఇష్టం ఉన్నట్టు వెళ్ళి ఇష్టం ఉన్నట్టు రావడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ప్రతిసారి. ఈయన ఏంటంటే నచ్చకపోయినా ఎక్కడ అన్ని ప్రాపర్టీస్ తిరుగుతా కాలక్షేపం చేస్తా, తాగి తలుపులదంతా పోతూ ఉంటాడు. వాళ్ళకి అవి నచ్చవు. కంట్రోల్ చేయడానికి ట్రై చేసి నువ్వెవడురా నాకు చెప్పడానికి అంటాడు. అవి కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. అది మనం నీకు ఇంకో ఎగ్జాంపుల్, నిన్న గేటు దగ్గర వాడేవాడు తలుపు దగ్గర, రే పంది నాయలా తీరా, రే ఆ నాయలా తీరా అని తిట్టాడు కదా, పంది మొహంలా ఉన్నావు తీరా అని చెప్పి, గుర్తుందా? ఒక వాచ్మెన్ విని అరగంట నవ్వుకున్నాను నేను. ఒక వాచ్మెన్ని. సేమ్ ఆ లాంగ్వేజ్ నాకు అలవాటు. ఓకేనా? సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు ఉండకూడదు, మీరు వెళ్ళాలి అంటే నువ్వాడరా నా చెప్పడానికి, ఆ నాయలా ఈ నాయలా అని ఇష్టం ఉన్నట్టు తిడితే, ఎంతైనా పెద్దయినా భక్తుల్లాగా ఉండే వాళ్ళైనా కొన్నిసార్లు భరిస్తారు, కానీ ప్రతి ఒక్కడు భరించాడు. అండ్ ఈ వినయ్ అనేవాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర లేడు. ఇప్పుడు మోహన్ బాబుకు పెద్ద కొడుకు లాంటి వాడేలే, చిన్నప్పటి నుంచి ఇంతున్నప్పటి నుంచి వాళ్ళ చుట్టూ లేడు. పిల్లల కాడ నుంచి పెరిగారు అనుకుంటే సరే అని అనుకోవచ్చు. మొన్న వచ్చాడు కరెక్టే, ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనే క్వశ్చన్ ఈయనకి. ఆఫ్ కోర్స్ ఆయన టాలెంట్ అంత ఉంది, ఎవరికైనా ఆయన టాలెంట్ని బట్టి ఏదో పొజిషన్ ఇస్తూ ఉంటారు. ఈ చిన్న డిస్టర్బెన్స్, అది చిన్న డిస్టర్బెన్స్ కాదు, ఇష్టం ఉన్నట్టు అందరి మీద మాటలు వదిలేయడం, బెల్టులు తీసుకొని తనడం ఈయనకు అలవాటు. మొన్న చిన్న గొడవ కూడా అంతే, ఆ ప్రసాద్ని ఈయన బెల్ట్ తీసుకొని కొడితేనే ఘర్షణ జరిగింది, అక్కడి నుంచే మొదలైంది మొత్తం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మనోజ్ మల్టీ టాలెంటెడ్ పీపుల్. ఎంత టాలెంటెడ్ అంటే, ఆ రాత్రి అక్కడ గొడవ చేయడానికే నువ్వు వెళ్ళావు. గొడవకి నీకున్న ఇదేంటి, నా కూతురు లోపల ఉంది, సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసావు. ఓకేనా? నీ కూతురు లోపల ఎందుకుంది? నీతో పాటు బయట కదా ఉండాలి. మధ్యాహ్నమే కదా మీరు 3 కంటైనర్లతో మొత్తం తరలించుకున్నారు. మరి నీ కూతురు లోపల ఎందుకుంది? ఉండకూడదు కదా. మీరు మధ్యాహ్నం వెళ్ళిపోయారు, నువ్వు మీ ఆవిడ అందరూ సర్దుకొని వెళ్ళిపోయారు. అంతా సర్దుకొని వెళ్ళాక కూతుర్ని లోపల ఎందుకు ఉంచావు? యూ షుడ్ నాట్ బి దేర్ అనుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు ఉండకూడదనే అనుకున్నావు. జస్ట్ కూతురు లోపల ఆమెను తీసుకెళ్తా అని వచ్చావు. వాళ్ళు తలుపులు వేసారు. ఇక్కడ విషయం ఏంటంటే, నిన్నగాక మొన్న నువ్వు తండ్రి అయ్యావు. ఇంతకుముందు కూడా నీ దగ్గర కొడుకున్నాడు, కానీ తండ్రివి నువ్వు కాదు. ఇప్పుడు తండ్రివి అయ్యావు. నువ్వు ఇప్పుడు తండ్రి అయ్యావు కాబట్టి నీకు ఇంకా పూర్తి స్థాయి తండ్రి బాధ్యత తెలుసో లేదో, నిన్నుగన్న తండ్రికి కనిపిస్తుంది, తెలుసు. ఓకేనా? అది తర్వాత పక్కన పెట్టేస్తే, ఈయన ఏం చేశాడు, నా కూతురు అక్కడ ఉంటేనే సేఫ్ అని అక్కడ ఉంచాడు. నిన్నుగన్న తండ్రి కూడా ఘర్షణలు జరుగుతున్నాయి, వీళ్ళు అటు ఇటు మొబిలైజ్ అవుతున్నారు, సామాన్లు టప, చుట్టూ జనాలు, బౌన్సర్లు, డిస్టర్బెన్స్. ఈ మధ్యలో ఇంత పసికందు ఉండడం కరెక్ట్ కాదు. వీడెళ్ళి షట్టర్ చూసుకుంటాడో, టెంట్ వేసుకొని ఉంటాడో, బంధువులు ఇళ్ళకి వెళ్తాడో, హోటల్లో ఉంటాడో, ఆ సామాన్లన్నీ సర్దుకొని వీళ్ళ గొడవలన్నీ తీర్చుకొని, తను తీరా పోలీస్ స్టేషన్లు, లాయర్లు, గీర్లు అన్నీ తిరిగి, బౌన్సర్లు, రౌడీలందరినీ పెట్టుకొని ఎప్పుడో సెటిల్ అవుతారు కదా. అప్పుడు నేను కూడా పోను, తల్లికి ఆ పాపనిచ్చి వాడు అక్కడ ఉన్నాడంట, పిల్లనిచ్చిపో అని పంపిస్తా అని ఈయనకు ఒక క్లారిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆయనకు కూడా తెలుసు కావాలనే గొడవ చేశాడు.
నీకు నీ కూతురే కావాలి అనుకుంటే నువ్వు మధ్యాహ్నమే పట్టుకెళ్ళొచ్చు. నువ్వు 4 గంటలు అక్కడ ఎందుకు వదిలేసావు? ఆ ప్రాంతం సురక్షితమైందని నీకు తెలుసు కాబట్టి, సురక్షితమైన ప్రాంతంలోనే నీ కూతురు ఉందని నువ్వు నమ్మావు కాబట్టి అక్కడ పెట్టావు. అది నీకు హానికరమైన ప్లేస్ అయితే నువ్వు నీ కూతురు ఉంచావు అన్ని గంటలు అక్కడ, నువ్వు వెళ్ళినప్పుడే తీసుకెళ్ళిపోతావు. సో ఈవెన్ యూ నో అక్కడ అదొక వాల్యుబుల్ టెరిటరీ అని, సో నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేసావు. నెక్స్ట్, పని మనిషి చెప్పినటువంటి మాటలు మొన్న వీడియో విన్నారు మీరు. పని మనిషి మాటల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్నే సారు అందరు కలిసి ఇక్కడ దివాళీ చేసుకున్నారు అని చెప్పింది ఆవిడ. అవునా? అవును. చిన్నప్పటి నుంచి మనోజ్కి టపాకాయలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టము అంటే అందరు కలిసి ఇక్కడ కూర్చొని ఉంటే పట్టపక్కలైనా సరే అక్కడ పెట్టి మొత్తం టపాకాయలని టపటపటప పేలుస్తూ ఉంటాడు. ఎవరికి ఏం జరుగుతుందో కూడా ఆయనకు అనవసరం, అంత ఇష్టం. నీకు అర్థమైందా? దీపావళి వచ్చింది, పెద్ద ఆయనకి లక్ష్మితో చేసుకోవాలా, విష్ణుతో చేసుకోవాలా. అరే చిన్నోడికి దీపావళి అంటే ఇష్టం కదా. మన వాళ్ళు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు కానీ అక్కడికి వచ్చాడు. మన వాళ్ళు అంటే ఎంత ఇష్టమో జంబలకడ జారుమిఠా ఎపిసోడ్లో చూడండి. ప్రతిదానికి మీకు లీడ్స్ ఇస్తాను నేను. జంబలకడ జారుమిఠా అది ట్రోల్ అయింది కాబట్టి ఈజీ గుర్తుపట్టవచ్చు. అక్కడ మనవాడితో డ్యాన్స్ వేయడం, అలా పిల్లలంటే ఇష్టం నా పిల్లలు అని. అందుకు ఆ దివాళీ అక్కడ చేసుకున్నాడు. జరిగిన 1-2 నెలలు కూడా అవ్వలేక ఈయనకు మాత్రం ఎప్పటి నుంచో గొడవ ఉందిగా. అంటే ఆయన మనసులో గొడవ ఏం లేదుగా. నా కొడుకు అదే నిదర్శనం. ఆ నిజంగా జరిగిందా అంటే పని మనిషే చెప్పింది వీడియోలో, మీరే చూశారు. దిస్ ఈస్ వాట్. పాప ఆవిడేదో సూసైడ్ అని కూడా కొన్ని ఛానల్స్ రాస్తున్నాయి. యాక్చువల్గా ఏమైంది, డిఫరెంట్ సిచ్యువేషన్. ఆ ఏరియా మొత్తం మనోజు కంచుకోట నిర్మించుకొని లోపల మొత్తం బౌండరీ పెట్టుకున్నాడు. లోపలేమో పెద్ద ఆయన పెట్టిన పని మనుషులే ఉన్నారు లోపల. పెద్ద ఆయనకేమో అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి, గంటకు అప్డేట్ ఇవ్వాలి ఒకరు. ఆ లోపల చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అందరు ఇట్లా చూస్తూ ఉన్నారు. చెప్తారు. బయటకు వచ్చింది, ధైర్యంగా బయటకు వచ్చి చెప్దాం అనుకుంది. బయట వీళ్ళు ఉన్నారు, మళ్ళీ బయట కూడా పెట్టుకున్నా చెప్పేసి వీళ్ళందరూ ఉన్నారు. సరే పోలే, వీళ్ళు కూడా ఎవరన్నా బయటకు వస్తే మీద పడదామనే చూశారు. టైంకి వచ్చింది క్యారెక్టర్. ఆమె పాపం ఆ మూలకు వచ్చి సిగ్నల్ ఎత్తుక్కొని అది ఏం చేశారు, ఈ గంట బాగానే ఉంది, గేట్ బయట మీడియా వాళ్ళు ఉన్నారు, లోపల వీళ్ళు ఉన్నారు అని చెప్పాలి. సడన్గా లేదు సార్, 1 గంటలో పెద్ద కార్లు 4 వచ్చినాయి, ఎవరో పెద్ద తలకాయలు దిగారు, ఇవి చెప్పొద్ది. లేకపోతే సార్ ఇంకేదో హడవిడి మీ వాళ్ళందరూ బయటికి వెళ్ళారు సార్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా గంటకి. ఆమె పాప ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడతా సార్, ఫోన్ మాట్లాడితే కానీ 1 నిమిషం గొడవలు ఉన్నాయంటారా అంటే ఉన్నాయండి. పాపం ఏం చేయాలో ఎవరికి చెప్పాలో వీళ్ళకి చెప్పాలి. ఆ పిచ్చి చెప్పేసింది మొత్తం. మొన్న దీపావళి అందరూ ఇన్నే చేసుకున్నారని చెప్పింది. ఆమె అంటే పడదండి వీళ్ళకి అని చెప్పింది. చెప్పాల్సినవన్నీ చెప్పేసింది. సో ఇప్పుడు ఏమైంది, ఆవిడన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు నాన్ స్టాప్గా దంచారు. అది అక్కడ శాటిలైట్ టవర్లు కూడా ఉన్నాయని తెలియదు పిచ్చిదానికి. అంటే జస్ట్ అట్లా వాగితే మనిషి అంటే పాపం నాలెడ్జ్ ఎంత మాత్రం ఎందుకు లేదు, సినిమా వాళ్ళే అది మాట్లాడతారు ఓకే, బట్ పాపం అంత జ్ఞానం ఉండదు కదా. జ్ఞానం కాదు, సోషల్ మీడియా యాక్చువల్గా చెప్పొద్దన్న విషయం ఆమెకి తెలుసు. కానీ ఏం చేసిందంటే వీళ్ళు కెమెరాలు పెట్టారన్న విషయం తెలియదు, చెప్పొద్దు అన్న విషయం కూడా తెలుసు, కెమెరాలు పెడతారని కూడా తెలుసు పాపం తనకి. అప్పుడు తనున్న సిచ్యువేషన్ ఏంటంటే గబగబా బయటకు వచ్చి పెద్దకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాలి. 1 గంట అయింది మరి, అర్థమైందా? 55 దగ్గరకు పెద్ద ముళ్ళు వచ్చిందంటేనే మళ్ళీ అక్కడికి వెళ్ళేలోపు చెప్పేయాలి సింపుల్గా. సో తను ఆ డ్యూటీ నిర్వర్తించడానికి వచ్చింది. ఈలోపు వీళ్ళు కంగారు పెట్టేసేసరికి కక్కేసింది. దానివల్ల మొత్తం నాన్ స్టాప్గా మనకి ఏదైనా ఇంత దొరికితే ఆగంగా అన్ని ఛానల్స్ అదే పనిగా దంపి ఆమెకేం అర్థం కాల. సడన్గా ఫోన్ ఇట్లా తీసుకు ఆమె కనబడుతుంది, ఎటు తిప్పిన మోహన్ బాబు గొడవ లేదు, మంచు విష్ణు లేదు, ఆ తెర మీద వెనుక వినయ్ క్యారెక్టర్ కూడా లేదు. నాన్న 2 కొడుకుల మొహాలు ఎలా చూపిస్తున్నారు, మంచు లక్ష్మి కూడా అంత చూపిలాగా ఈవెంట్ మొత్తం వేసేసారు. అసలు అంటే ఎట్లా అంటే ఒకనొక టైంలో అసలు గొడవ పెట్టిందే ఈవిడ అంటారు చెప్పే రేంజ్లో ఉండేసరికి వాళ్ళందరూ తిట్టారు, భయపెట్టారు కొంతమంది వాళ్ళ బంధువులు. ఏమే మౌనిక వాళ్ళే అన్నావా, ఆ అమ్మకి బాగా బలంగా ఉంది, వాళ్ళ అక్క పెద్ద ఇంతమంది ఏమన్నా కిడ్నాప్ చేసిందంట, వాళ్ళ దగ్గర కత్తులు కట్టాలు ఉంటాయి, నాకు ఈ పాటికే 2 లారీలు బయలుదేరి ఉంటాయి, నువ్వు జాగ్రత్త అని చెప్తే అమ్మో వాళ్ళు వచ్చి చంపేది అంటే నేనే పోతానని పాపం ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. అయ్యయ్యో క్యూట్ సిచ్యువేషన్, అసలు నవ్వకూడదు బట్ అలా అనిపించింది. అంటే అలా భయపెట్టారు, ఉంటారా కూడా తెలుసో తెలియక ఏదో చేశారు ఇవే వణుకుతా ఉంటే ఫోన్ వచ్చిందని
అమ్మా హోల్ అయిపోయింది, ఇంక నీ సీన్ అయిపోయింది, ఇంకా అసలు నీ లైఫ్ చాప్టర్ అలా భయపడింది పాపం. అంతే. దీన్ని కూడా మళ్ళీ మోహన్ బాబాయ్ దగ్గరుండి చెప్పించాడు కావాలనే ఇలా పోర్ట్రే చేయించాడు అంటున్నారు. అది వాళ్ళ కర్మ. ఏమో మేబీ అయ్యి ఉండొచ్చు కదా, ఛాన్సే లేదా, అది తెలిసిపోతుంది. ట్రిక్స్ ఫాలో అవుతున్నాయి మరి ఇంత చెండాలంగా రాసే వాళ్ళు కొంతమంది రాస్తారు. మోహన్ బాబుకి చెప్పాలంటే తన వాయిసే వినిపించి రే అని చెప్పి ప్రపంచానికి చెప్పాడు. అదేలే, మరి అంత ధైర్యం ఉన్నాడు ఇట్లాంటి చిల్ల చితక చేయడని. రైట్. అండ్ మనోజ్ చేసింది కరెక్టా రాంగ్? ఓవరాల్ మనోజ్ చేసింది కరెక్టా రాంగా అంటే, నీ కూతురు అక్కడ సేఫ్గా ఉంటుందని నీకు తెలుసు, మీ నాన్న దేవుడు, కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇట్లా ఏదో చేశారని నీకు తెలుసు, తాగి తలుపులు ఎప్పుడు తంతావని నీకు తెలుసు, నేను కూడా ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో చెప్పా, కానీ ఇప్పుడు తన్ని నువ్వే నిరూపించుకున్నావు. ఇక్కడే కాదు, ఆ ఫిలిం నగర్ ఇంటికైతే అంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు, వాళ్ళందరినీ తిట్టుకుంటా తాగిన ప్రతిసారి అక్కడికి వెళ్తాడు, ఇది మాది చెప్పేసి. అది ఎందుకు అలా ఉందో తెలియదు, బట్ ఓవరాల్గా తను మారితే బెటర్. ఇప్పుడు ఏమైంది, తెల్లారితే కన్నప్ప షూటింగ్కి వీళ్ళు వెళ్ళారు, భైరవం షూటింగ్కి ఆయన వెళ్ళాడు. మీడియా ఎదురు చూస్తుంది, ఈ మధ్యాహ్నం కల్లా కొట్టేసుకుంటారా, సాయంత్రం కల్లా కొట్టేసుకుంటారా, ఇప్పుడు కొట్టుకుంటారేమో, ఈ తర్వాత ఇప్పుడు వస్తాడేమో. వీలునామా రాశారని టాక్ నడుస్తుంది 600 కోట్లకి ఏదో మనోజ్కి సంబంధించి. అంటాడులే పెద్ద ఆయన, నీకేమి ఇవ్వండి పోరా అని, కానీ ఇస్తాడు. అట్లాంటి వాడు కాదు. ఎందుకంటే బయట వాళ్ళకి ఎవరెవరో తెలియని వాళ్ళకి వచ్చి కూర్చుంటే వేలకు వేలు ఇచ్చే హ్యాండ్ అది. అట్లాంటిది చేయదు. అంటే తను చేసిన తప్పు అని చెప్పడానికి, మరి ఏముందిరా నీ ఆస్తి, నువ్వేం సంపాదించావు, ఎందుకంత పొగరు నీకు అని చెప్పాడు అంతే, కానీ ఏమి ఇవ్వకుండా అయితే ఉండడు. ఆయన మనసు అలాంటి. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్.